అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్ గా తలారి గౌతమ్ ఎన్నికయ్యారు. కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని టీడీపీ దక్కించుకోవడంతో టీడీపీ సంబరాలు చేసుకుంటుంది. టపాసుల మోతతో కళ్యాణదుర్గం సందడిగా మారింది. మున్సిపల్ చైర్మన్ తలారి రాజ్ కుమార్ ను ఏపీ ప్రభుత్వం తొలగించడంతో ఈ ఎన్నిక అనివార్యమైంది. మొత్తం 24 మంది కౌన్సిలర్లు ఉన్న కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో టీడీపీకి 12 మంది కౌన్సిలర్లు ఉండగా వైసీపీకి 12 మంది కౌన్సిలర్ల బలముంది. ఎంపీ ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో ఓట్తో కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవిని టీడీపీ దక్కించుకుంది. ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డిపై వైసీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యే శ్రీశైలం నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారన్నారు. తన చుట్టూ చిల్లర రౌడీలను పెట్టుకుని దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. శ్రీశైలం మల్లన్నను దేవతలను కూడా వదలడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. జగద్గురు పీఠాధిపతిని బెదిరించారని, ఎమ్మెల్యే అనుచరులు బొచ్చు దోపిడీకి కూడా పాల్పడుతున్నారని విమర్శించారు. రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డిని, ఆయన అనుచరులను అన్ని విధాలుగా ఎదుర్కొంటామని శిల్పా చక్రపాణి రెడ్డి హెచ్చరించారు. సీఎం చంద్రబాబు రేపు విశాఖ పర్యటనకు రానున్నారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తుంది. మధురవాడ ఐటీ హిల్స్ లో కాగ్నిజెంట్ క్యాంపస్ కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే హెలిప్యాడ్, సభా ప్రాంగణ పరిసరాలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు పరిశీలించారు. భద్రతా పరంగా ఎక్కడా లోపం లేకుండా చూడాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. తాడేపల్లి వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డిని విజయవాడ భవానీపురం బాధితులు కలిశారు. కోర్టు ఆదేశాలకు వ్యతిరేకంగా తమ ఇళ్లను కూల్చారని జగన్ ఎదుట బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన జగన్ పార్టీ నేతలు కూడా అండగా ఉండాలని ఆదేశించారు. భవానీపురం బాధితులను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం ఇంతవరకు పట్టించుకోలేదని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు కోర్టు నుంచి కనీసం ఓదార్పు లేదన్నారు. పేదవారు అంటే ప్రభుత్వానికి ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. భవానీపురం బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటామని జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారని, వచ్చే వారం విజయవాడకు వస్తానని బాధితులకు జగన్ హామీ ఇచ్చారని చెప్పారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో ఎలాంటి విమానాలు రద్దు కాలేదని విజయవాడ విమానాశ్రయ డైరెక్టర్ లక్ష్మీకాంతారెడ్డి స్పష్టం చేశారు. విజయవాడకు వచ్చే విమానాలు 20 నుంచి 40 నిమిషాల మధ్యలో బయలుదేరి వెళ్తున్నాయని, వారం 10 రోజుల నుంచి ఇండిగో విమానాలు సంక్షోభంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారని తెలిపారు. ప్రయాణికులు అడిగే ప్రశ్నలకు బాధ్యతతో జవాబిచ్చామన్నారు. మొదటి రోజు ఢిల్లీ ఫ్లైట్ రద్దు కావడంతో ప్రయాణికులకు ఫుడ్, వాటర్ ఏర్పాటు చేశామని తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణపై నెల్లూరు జిల్లా పోలీసులు పంథా మార్చారు. స్వయంగా ఎస్పీ అజితా వేజెంట్ల నెల్లూరు నగర వీధుల్లో పర్యటించారు. ప్రజల్లో శాంతి భద్రతలపై అవగాహన కల్పించడంతో పాటు వారిలో నమ్మకాన్ని కలిగించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఎస్పీ అజితా వేజెంట్ల తెలిపారు. ప్రత్యేకంగా రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు అజిత. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ అంటే పేదలకు ప్రభుత్వ వైద్యం దూరం చేసేందుకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అని కోనసీమ జిల్లా వైసీపీ అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సేకరించిన 1 కోటి సంతకాల సేకరణ పత్రాలను జెండా ఊపి జిల్లా కార్యాలయానికి పంపించారు. 17వ తేదీన 1 కోటి సంతకాల పత్రాలను జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో గవర్నర్కు అందజేస్తామన్నారు. కూటమి ప్రభుత్వం హామీలను గాలికి వదిలేసి అసత్య ప్రసారాలు, అంగులు ఆర్భాటాలు తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా గోకవరం పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తనిఖీ చేశారు. గోకవరం పోలీస్ స్టేషన్కు వచ్చిన ఎస్పీకి పోలీస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు. అనంతరం స్టేషన్లో రికార్డులను పరిశీలించి పెండింగ్లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయాల్లో డ్రోన్ కెమెరాలతో నేరస్తులను పట్టుకుని నేరాలకు చెక్ పెట్టిన ఎస్ఐ పవన్ కుమార్ ను ఎస్పీ అభినందించారు. హైదరాబాద్ పరిధిలోని చాంద్రాయణగుట్ట మైనారిటీ హాస్టల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. విద్యా సంవత్సరం మధ్యలోనే తమ పిల్లలను హాస్టల్ నుంచి తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఇక్కడి నుండి హాస్టల్ తరలించవద్దు అని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. అనంతపురం జిల్లా కేంద్రంలోని కేఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఆత్మహత్యాయత్నం చేసుకున్న సంఘటన కలకలం రేపుతుంది. కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న 4 విద్యార్థులు వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాడిపత్రి మండలానికి చెందిన 4 విద్యార్థులు కాలేజ్కి ఆనుకొని ఉన్న ఓ ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ ఇంటర్ చదువుతున్నారు. అయితే హాస్టల్ వార్డెన్ వసంత సరిగ్గా చదవడం లేదని విద్యార్థులపై తల్లిదండ్రులకు ఫిర్యాదు చేయడంతో ఆత్మహత్య యత్నం చేశారు. 4 విద్యార్థులు ఒకే కుటుంబానికి చెందినట్లు సమాచారం. ఆత్మహత్య యత్నం చేసిన విద్యార్థులు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కడప జిల్లా పులివెందుల పట్టణంలోని పోలేపల్లి పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన స్థలంలో అక్రమ వ్యాపార సముదాయ నిర్మాణాన్ని అడ్డుకోవాలని మున్సిపల్ కమిషనర్ రాముడుకు వినతి పత్రం అందజేశారు హిందూ జేఏసీ సభ్యులు. ఆలయానికి సంబంధించిన స్థలంలో కొంతమంది అక్రమ వ్యాపార సముదాయ నిర్మాణాన్ని చేపట్టారని, భూమిని సర్వే చేసి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అందజేయాలని, అంతవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలను చేపట్టకుండా ఆపాలని కమిషనర్ను కోరారు. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ బంక్ మేనేజర్ సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయాడు. తాను సబ్ ఇన్స్పెక్టర్ అంటూ బోగారం పెట్రోల్ బంక్ మేనేజర్కు కాల్ చేసిన సైబర్ కేటగాళ్లు కీసర ఇన్స్పెక్టర్కు ఆన్లైన్లో డబ్బులు కావాలని చెప్పారు. డబ్బు బంక్ వద్దకు పంపిస్తానని చెప్పిన సైబర్ మోసగాడి మాటలు నమ్మిన బంక్ మేనేజర్ సైబర్ మోసగాడికి 20,000 ఆన్లైన్ చేశాడు. డబ్బుల కోసం ఎదురు చూసినా డబ్బులు రాకపోవడంతో మోసపోయానని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీకోట సత్యమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 25న హిందూ సమ్మేళన కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో హిందూ సమ్మేళన కార్యనిర్వహణ సమితి సభ్యులు హిందూ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు. హిందూ సమ్మేళన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రపంచ వాసవి మహాపీఠాధిపతులు ముక్కమ్మల శ్రీధర్ స్వామీజీ విచ్చేయనున్నారు. ఈ సమ్మేళనానికి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. తిరుమలలో సామాన్య భక్తుల కోసం ఇటీవల అందుబాటులోకి తీసుకువచ్చిన వెంకటాద్రి నిలయం వసతి సముదాయాన్ని మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠాధిపతి సబుదేంద్ర తీర్థస్వామి సందర్శించారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పరిశీలించారు. భక్తులు సేద తీరే హాళ్లు, లాకర్లు, స్నానపు గదులు, మరుగుదొడ్లు, కళ్యాణకట్ట, వివిధ సౌకర్యాల గురించి అదనపు ఈవో వివరించారు. టీటీడీ చేస్తున్న ఏర్పాట్లు బాగున్నాయని సుబుదేంద్ర తీర్థ తెలిపారు. మంత్రాలయంలోనూ ఈ తరహా విధానాలను అమలు చేస్తామన్నారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1లోని ఇంటిగ్రేటెడ్ ఏఐ కమాండ్ కంట్రోల్ సెంటర్ను సందర్శించారు. విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో భవానీల దీక్ష విరమణ వైభవంగా ప్రారంభమైంది. ఉదయం శాస్త్రోక్తంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ వైదిక క్రతువులో ఆలయ పాలక మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ఈవో సీనానాయక్ భక్తులు పాల్గొన్నారు. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణ కొనసాగనుంది. 5 రోజుల పాటు కొనసాగనున్న ఈ భవానీ దీక్షలకు దాదాపు 6.5 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అల్లూరు జిల్లా గంగవరం మండలంలో పిడతమామిడి గ్రామంలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నాయకులు దాడి చేసిన సంఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో పడి ఉన్న వేణుగోపాల్ రెడ్డిని స్థానికులు రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వేణుగోపాల్ రెడ్డిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం అమానుషమని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విషయం తెలుసుకున్న రంపచోడవరం ఎమ్మెల్యే మిర్యాల శిరీషాదేవి బాధితుడిని పరామర్శించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో 50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండి చోరీ చేశారు దుండగులు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం రాళ్లగడ్డ బ్రిడ్జ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో నెల్లూరు జిల్లాకు చెందిన రుద్ర అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో 4గురికి తీవ్ర గాయాలు కావడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరంతా విశాఖ గీతం యూనివర్సిటీకి చెందిన విద్యార్థులుగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలోని విజయవాడ మచిలీపట్నం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పామర్రు మండలం కనుమూరు వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న రిక్షాదారుడిని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనుమూరు గ్రామానికి చెందిన ప్రసాద్కు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు స్థానికులు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.